మున్సిపల్ ఎలక్షన్ ఉందిగా, ఏ పార్టీకి ఓటేస్తారు? నేనా కారు గుర్తుకెత్తా. ఎందుక మాకు ఏ ఆపద కానీ సంపద కానీ 10 కానీ 5 కానీ ఇస్తాడు సాస్తాడు మమ్మల్ని. ఎవరు కనీసం అన్న కాదు. నా దయాకర్రావు కూడా ఏ బదలాభంలో ఉరుకొచ్చి అరుచుకొని పోతాడు. ఆయనకే ఇస్తాం ఓటు. ఈ ఎవరికి వెయ్యం. మరి ఎందుకు కూడా ఓటీలు? ఎవరిని? దయాకర్ణ. అప్పుడు దేశం అంతా అట్టేపోయింది. మేము వేసేకాడికి వేసాం. అప్పుడు కాంగ్రెస్ కేయాల బాగా చేస్తుంది అన్నారు. బాగానే చేసింది, మొత్తం చేసింది. మంచి పనులు చేస్తుంది మంచిగా. బాగా చేసింది మంచి పనులు. మంచిగా ఉన్నది. ఇది ఏ ఊరు చూసినా బజార్ దుమ్ము ఉన్నది మంచిగా. తేట ఏ బజార్ లేదు. రోడ్డు ఎవరు వేసారు? మరి రోడ్డా దయాకరావులు వేసారు. వీళ్ళు ఏమి వేయలే. ఉన్నప్పుడు మంచి పనులు అయిందా? మంచి పనులు చేశాడు. ఏమైందా? ఎవరు మీకు? మాకు మంచి పనులు ఆయన చేసాడు. వీళ్ళు ఏం చేయలేదు మాకు. ఇస్తున్నారు కదా 4,000 పింఛని, మళ్ళీ 2,500 నెలకు 2,500 400 రూపాయి ఇయ్యలే. రమ్మను ఏ చేతి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో. ఎమ్మెల్యే తెలుసా? మా ఎమ్మెల్యే దయాకర్రావు. ఇప్పుడా ఝాన్సీ మేడం వచ్చిందా? ఇటా వచ్చిపోయిందా? మాకు కలుస్తుందా? మాకు వస్తుందా మా దగ్గరికి? రానే రాదు మా దగ్గరికి. రాదు. ఎవరు వస్తారు? దయాకర్రావు వస్తాడు. ఏది ఆపద దయాకర్రావు. ఇంతవరకు ఆ మేడం మా దగ్గర రాదు. ఆ దగ్గరికే మేము ఉన్నామని. ఎవరు ఇస్తారు? ఎవరికి వేస్తారు? కారు గుర్తుకే వేస్తా. మళ్ళీ నేనే వస్తా అంటాను. ఎవరు? రాని వచ్చి ఆపడ చూస్తాం. రాని రాదు. వచ్చే వద్దంటే ఆగుద్దా? మా సత్తా ఉంటే మేము వస్తాం, వాళ్ళ సత్తా ఉంటే వాళ్ళే వస్తారు. ఎవరి సత్తా ఉంటే వాళ్ళే వస్తాం. మాకి కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలం చెరువులు నింపిండు. మేము అందరూ రోడ్లే నార్లు పోసుకునేది, మంచిగా నాట్లు వేసుకునేది, పంటలు పండినాయి. వీళ్ళు వచ్చాక నాట్లు ఎత్తాం, నీళ్ళు ఇచ్చిండు. నారు ఎప్పుడు పోసుకోవాలి వాడు చెప్పు? మళ్ళీ 4 రోజులు ఇస్తాను నీళ్ళు. అందరితోనే బంద్ చేస్తారు. రైతు బంధు వేస్తలేడు. రైతు బంధు లేదు. ఈయన వచ్చాకాంచి లేదు. ఒక్కసారి వచ్చింది ఈయన వచ్చాకాంచి. ఇక బంధు అది కొంతమందికి వచ్చి కొంతమందికి రాలే. అందరికి కూడా రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు వచ్చే సంవత్సరానికి 2 సార్లు వచ్చాడు ఆయన. ఇప్పుడు గెలిచినాక ఒకసారి కూడా రాలేదా? ఒక్కసారి ఇచ్చింది గెలిచా. 2 పీరియడ్లో ఒకసారి ఇచ్చింది. ఇక మళ్ళీ చూడలేదు లేదు. అన్న ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుందిగా, ఏ పార్టీ గెలవబోతుంది? ఈ కారు ఎందుకు ఇక ఎన్ని రోజుల నుంచి మాకు ఏం లేదు కదా. ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఒకటి గెలిపించాలని మీ ఆలోచన. కాంగ్రెస్ని గెలిపించింది కదా మీరు. ఇప్పుడు మళ్ళీ ఏరే వచ్చింది కాబట్టి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటాను. అట్లా అదే ముచ్చట. దగ్గర ఉన్నప్పుడు ఏం చేసిండు ఆయన? చేసినవి మన ఈ మార్కెట్ కట్టించారు కదా, ఈ రూమ్స్ 25-30 రూములు అన్నారు రోడ్డుకి. అదొకటి ఇదొకటి 2-3 పనులు పెద్ద ఆయన.